భార్యని అత్యంత కిరాతకంగా చంపటమే కాకుండా శవాన్ని కూడా మాయం చేయటం, పైగా పోలీసులు కూడా బెదిరిస్తున్నట్టు తెలుస్తోంది. ఏం చేస్తారు, కోర్టులో చూసుకుంటాను, ఎవిడెన్స్ ఏముంది అని అడుగుతున్నాడంట. రకరకాలుగా గంటకు ఒక మాట చెప్తున్నాడని చెప్తున్నారు. ఇంత దారుణంగా ఒకవేళ నచ్చకపోతే ఆమె మీద అనుమానం ఉంటే వదిలేయొచ్చు, దూరంగా ఉండొచ్చు, రకరకాల మార్గాలు ఉన్నాయి. కానీ ఇంత హేయమైన కిరాతకమైన చర్యకి పాల్పడాల్సిన అవసరం ఉందా? ఈ రోజున ఒకటి చెప్పాలంటే అమ్మా, సమాజంలో మహిళలకు గాని స్త్రీలకు గాని రక్షణ లేకుండా పోయింది. భార్యని అంత దారుణంగా 72 ముక్కలు చేసి చంపిండంటే అలాంటి వ్యక్తిని క్షమించడానికి వీలు లేదు. ఏం చేసుకోపోండి అని మాట్లాడుతున్నారు చూడండి. ఇది ఇంకా ఖండించాల్సిన విషయం. కనీసం 2 పిల్లల తల్లి, ఒక ఆర్మీలో పనిచేసి వచ్చిన వ్యక్తి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి నా భార్య 2 పిల్లలు ఉన్నారనే కామన్ సెన్స్ కూడా లేకుండా భార్యని అంత దారుణంగా 72 ముక్కలు చేసి నరికి మళ్ళా కుక్కర్లో పెట్టి ఉడకబెట్టి ఎండబెట్టి దాన్ని పొడి చేసి నదిలో కలిపొచ్చిన సంఘటన అసలు ఇట్లా మనసుని కవలించేస్తుంది. మామూలు విషయం కాదండి ఇది. వాడికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇమ్మీడియట్ శిక్ష పడాలి. ఏ ఆర్మీలో చేసిరాని, ఎక్కడైనా చేసిరాని, ఆర్మీలో చేసి వచ్చిన వ్యక్తికి ఇంకా ఎంత ఉండాలి, స్త్రీల పట్ల గౌరవం ఉండాలి, ఒక బాధ్యత ఉండాలి. ఆ బాధ్యత లేకుండా, భార్య అనేది ఇది లేకుండా, ఒక ఆడమనిషి అనే కనీస జ్ఞానం లేకుండా బిహేవ్ చేసిన ఆ వ్యక్తికి ప్రభుత్వము, చట్టము, జడ్జి గారు ఇమ్మీడియట్లీ శిక్ష పడాలి. కాలయాపన చేయకుండా బెయిల్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ కేసులో బెయిల్ కూడా రావద్దు. బెయిల్ రాకుండా జైల్లో పెట్టి కాలయాపన చేయొద్దు. ఇమ్మీడియట్లీ సిట్టింగ్ జడ్జి ద్వారా ఇమ్మీడియట్లీ జడ్జి గారికి, నేను కోర్టు వారికి, డిపార్ట్మెంట్లకు ఒకటే చేత దండం పెడుతున్నా, ఇమ్మీడియట్లీ అలాంటి వాడికి శిక్ష పడాలయ్యా. ఆ బాధ, ఆ తల్లి ప్రాణం పోయేటప్పుడు పడ్డ బాధ వాడికి కూడా తెలవాలి. ఇంకొక మగ మనిషి ఎవరైనా సరే ఆడవాళ్ళని శిక్షించాలన్నా, ఆడవాళ్ళ మీద అగత్యాలు చేయాలి అన్నా వాళ్ళు ఇట్లా ఉలిక్కి పడేటట్టు ఉండాలి. ఆడవాళ్ళ జోలికి రావాలన్నా, స్త్రీల పసిపిల్లల జోలి. మొన్ననే రీసెంట్గా ఒక వారం కాలేదమ్మా, ఇబ్రహీంపట్నంలో ఒక చిన్న సంఘటన చోటు చేసుకుంది. సొంతం బాబాయే అన్న కూతుర్ని దారుణం చేయడం జరిగింది. 13 ఏళ్ల మైనారిటీ బాలికం చేయడం జరిగింది. అది మర్చిపోతున్నామో లేదు, మర్చిపోలేదమ్మా. జస్ట్ ఇది జరిగి ఒక వారం రోజులు అయింది. ఇంతలోనే ఇది వెలుగులోకి వచ్చేసరికి హృదయం ఇట్లా కవలించి భయంకరమైన బాధ, చెప్పుకోలేని బాధ ఇది. కాబట్టి స్త్రీలకి ఇలాంటి జరగకుండా చట్టము, గవర్నమెంట్ ముందుకొచ్చి వాడికి మాత్రం బెయిల్ రావద్దు. ఎలాంటి పరిశ్రమలు తప్పించుకోవడానికి వీల్లేదు. చట్టం నుంచి ఇమ్మీడియట్లీ శిక్ష పడాలి. వాడికి కఠినమైన శిక్ష. ఇట్లా జనాలు చూస్తుంటే ఇంకొక మగవాడు ఆడదాని మీద మర్డర్ చేయాలని ఆలోచన వచ్చినా, ఆడదాన్ని అఘాయిత్యం చేయాలని చిన్న థాట్ వచ్చినా కూడా ఇట్లా భయపడేటట్టు ఉండాలి. అలాంటి శిక్ష వేయాలని నేను గవర్నమెంట్ని చేతులు దండం పెడుతున్నాను. అట్లాంటి శిక్ష వేసి జనానికి ఇట్లా కళ్ళు తెప్పించేటట్టు కావాలి. ఇంత ముందు కూడా గతంలో వచ్చిన నిర్భయ చట్టం వచ్చింది, ఎన్నో చట్టాలు వచ్చినాయి, అయినా కూడా ఉపయోగం లేకుండా పోయినాయి. ఏ చట్టాలు వస్తూనే ఉన్నాయి. ఆడవాళ్ళకి, మహిళలకి, మైనార్టీ అమ్మాయిలకి జరగాల్సిన అన్యాయం, అఘాయిత్యాలు, మానభంగాలు, మర్డర్లు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి వీటిని ఇంకా సీరియస్గా తీసుకొని గవర్నమెంట్ ఇంకా కొంచెం ఒక్క అడుగు ముందుకేసి, నేను ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని అయ్యా చేతులతో దండం పెట్టి చెప్తున్నాను, ఆడవాళ్ళకి రక్షణ కలిపేయండి, స్త్రీలకి కొంచెం మాకు సెక్యూరిటీ కలిపేయండి. ఎక్కడ చూసినా మానభంగాలు, మర్డర్లు తప్ప వేరేది లేదు. ఆడ మనిషి ఈ రోజున బయటికి రావాలంటే భయపడే పరిస్థితి. ఇంట్లో గృహిణి కానించి ఉద్యోగం చేసే మహిళ వరకు, ఇంట్లో ఉన్న ఆడమనిషి 2 పిల్లల తల్లి చక్కగా సంసారం చేసుకున్న భార్యను కూడా అనుమానంతోని భర్త ఈరోజు ముక్కలు చేసి చంపేయడం పరిస్థితి జరిగింది. కాబట్టి ఇలాంటి మహిళలు ఈ రోజున ఒక్కళ్ళు ఒంటరిగా పోయే పరిస్థితి లేకుండా అయింది. ఒంటరిగా పోయి ఎట్నో ధైర్యంగా ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నా కూడా వెనక నుంచి ఇలాంటి తగులుతున్నాయి. కాబట్టి వాడిని మాత్రం తప్పించుకుంటాను వీళ్ళు. వాడు ఎక్కడున్నా సరే ఇమ్మీడియట్లీ వాడిని జైల్లో వేసిందని తెలిసింది మాకు. ప్రభుత్వం ఇమ్మీడియట్గా స్పందించింది, వాడిని పట్టుకుంది, జైల్లో వేసింది. కానీ శిక్ష పడాలి. జైల్లో వేసి ప్రభుత్వం సొమ్ముతోని కూర్చోబెట్టి మేపొద్దు. ప్రభుత్వం సొమ్ము కూడా వేస్ట్ కావద్దు, వృధా కావద్దు ఇట్లాంటి వాళ్ళకి. కాబట్టి ఇమ్మీడియట్లీ శిక్ష పడాలి. వాళ్ళని ఇమ్మీడియట్లీ ఆ శిక్ష పడితే ఆ తల్లి చనిపోయిన ఆ తల్లి ఆత్మకి శాంతి కలుగుద్ది. ఇంకొక మగవాళ్ళు ఎవరు కూడా ఇట్లా ముందుకు వచ్చి ఇలాంటి పని చేయాలని అనే ఆలోచన వచ్చినా కూడా గుండెలు గుబులు పట్టేటట్టు ఉండాలని నేను గవర్నమెంట్ కోరుకుంటున్నా. ఆ విధమైన శిక్షలు కలిగించాలని నేను గవర్నమెంట్ని, డిపార్ట్మెంట్ని, జడ్జి గారిని అందరినీ నేను కోరుకుంటున్నానయ్యా. ధన్యవాదాలు. ఈ సంఘటన జరిగి ఇప్పుడు 24 గంటలు అయినట్టుంది మేడం. మాకు నైటే తెలిసింది. కానీ మేము అందరం కలిసి మాట్లాడుకున్నాం. మేము ఫ్రెండ్స్ అందరం, మేము మహిళా సంఘం అందరం మాట్లాడుకుని ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. రాగానే ఫస్ట్ ఇక్కడ అసలు ఏం జరిగింది ఏందో తెలుసుకుందామని మేము ముందు లోపల పోయి ఎస్ఎస్ఆర్ని అడిగాము. అడిగితే సార్ ఏమన్నారంటే, అమ్మ ఇంకా మాకు ఇంకే విశేషాలు ఏం తెలియదు, నాకు సిఎస్ఆర్ లేరు, బయటికి వెళ్ళారు, వస్తారు, వచ్చినాక క్లారిఫైగా ఏమన్నా చెప్తానమ్మా మీరు అన్నారు. అన్న తర్వాత మేము బయటకు వచ్చాము, కొందరితో మాట్లాడాము. ఏం చెప్తున్నారంటే, అక్కడ ఉన్న వాళ్ళ ఏరియా వెళ్దాం అనుకుంటున్నాం మేడం. అక్కడికి అంతలోపే మీరు వచ్చారు, అక్కడ వెళ్ళి కనుక్కుందాం అసలు అమ్మాయి ఏంది, అమ్మాయి నిజమా మాట్లాడలేదు, అసలు పోనీ ఆ అమ్మాయి మంచిదా కాదా, అతను అంత కఠినంగా చంపే అవసరం ఏమొచ్చింది. ఒకవేళ సరే ఆ అమ్మాయి క్యారెక్టరే బాగాలేదే అనుకోండి, వాళ్ళ పేరెంట్స్ పిలిపి చూపించకపోయింది, అమ్మ ఇగో మీ అమ్మాయి ఇలా చేస్తుంది, నాకు వద్దు విడాకు లేకపోయింది, వదిలేసి అయిపోదు. 2 పిల్లల తల్లి అంట, ఏదో ఆమె బతుకు. కానీ ఇంత కఠినంగా చంపిండంటే నాకు వాడు సైకోలాగా కొడుతుంది మేడం. వాడు మనిషి కాదు, వాడు ఒక పెద్ద సైకో. వాడు ఇప్పుడు ఏది చేసేటంటే వాడిని ఇంకా గాలికి ఇచ్చిపెడితే ఇంక ఇలాంటి ఎన్నో దారుణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాడిని ఖచ్చితంగా వానికి శిక్షించాల్సిందే.
అమ్మాయికి ఎలా జరిగిందో సేమ్ అలా శిక్ష మనకి ఇస్తేనే కరెక్ట్ న్యాయం జరిగినట్టు నేను అనుకుంటున్నాను మేడం. ఒక స్త్రీగా ఒక అమ్మాయికి జరిగిన ఆ సంఘటన ఎట్లా జరిగిందో సేమ్ అతను కూడా అలాంటి శిక్ష చేస్తేనే అప్పుడు న్యాయం జరిగిందని నేను అనుకుంటున్నాను మేడం. తక్షణం ఇది జరిగింది కాబట్టి ఇమీడియట్ యాక్షన్ తీసుకొని నెగ్లెక్ట్ చేయకుండా టైం వేస్ట్ చేయకుండా ఎమ్మటే వీళ్ళు ఎంక్వైరీ మొదలుపెట్టి అతన్ని మాత్రము కఠినంగా శిక్షించి ఎమ్మటే అతను కూరేయాలి. ఇప్పుడు బయట దేశంలో ఏమైనా జరిగింది అనుకో మేడం 1/4 సెక్షన్ షూట్ చేస్తారు కదా, ఆ జీవో తీసుకురావాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఆ జీవో చేయాలని సుప్రీంకోర్టు వాళ్ళని మేము కోరుకుంటున్నాం. లేడీస్ మీద చిన్నారుల మీద ఎన్నో అవుతున్నాయి మేడం. జైలు ఏమవుతుంది అని వాళ్ళు చేస్తుర్రు, జైలు పోతురు, మంచి తిని ఉంటుర్రు, మేపి వదిలిపెడుతురు. వాడికి బతుకైతే ఉంది కదా. ఇప్పుడు చనిపోయిన వాళ్ళని వాళ్ళ బాధ వాళ్ళ పిల్లలు పాటిస్తారు. వాడికి ఏంది, వాడు ఇంకో ఆడది వస్తుంది, ఎవరో దిక్కుమాలిన వాళ్ళని చేసుకొని ఉంటాడు, వాడిని వాడు బతుకుతారు. పిల్లలు అన్యాయం అయిపోతారు. ఆ ఆడోళ్ళకి ఏది తోడు లేక అర్థంగా చనిపోతున్నారు మేడం. ఇది మాత్రం జీవదేవాలని మేము మహిళా సంఘాల తరఫున కోరుకుంటున్నాం. ఇది పండగ ముందు రోజు జరగడం అయిందంట. పండగ నుంచి ఆయన మబ్బి పెడతానే ఉన్నాడు, ఇటు పోలీసుల్ని అటు కుటుంబంలో ఉన్న వ్యక్తుల్ని అందరినీ. మళ్ళీ ఏమీ తెలియనట్టు వచ్చి నా భార్య కనిపించట్లేదని చెప్పి మిస్సింగ్ కేసు కింద దీన్ని